వెల్కమ్ బ్యాక్ టు అర్చన నేమూరి వ్లాగ్స్ అండి. ఈరోజు నేను చికెన్ మసాలా గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ధనియాలు, షాజీరా, కాజు, ఎండు కొబ్బరి వేసుకొని లైట్ వేయించుకోవాలండి. ఇది వేగిన తర్వాత మనము దీన్ని మిక్సీలోకి వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి మనం ఆనియన్స్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. నేను పెద్ద ఆనియన్స్ 3 తీసుకున్నాను. మనకు గ్రేవీ కావాలి కాబట్టి ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే పడతాయండి. నేను ఇక్కడ 3 ఆనియన్స్ తీసుకున్నాను. వీటిని బాగా ఫ్రై చేసుకొని మనము దీన్ని కూడా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇవి ఆల్మోస్ట్ అయిపోవస్తున్నాయండి. మనము వీటిని మిక్సీలోకి వేసుకుందాము. దీంట్లో కొద్దిగా ఉంచుకోవాలండి కర్రీకి, మిగతాది మొత్తం మనం పేస్ట్ చేసేసుకుందాము. చూడండి, నేను ఇవి మాత్రమే ఉంచాను. దీంట్లో మనము కొద్దిగా పుదీనా, కొత్తిమీర యాడ్ చేద్దాము. ఈ పుదీనా కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం కొంచెం ఫ్రై చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత దీంట్లోనే పసుపు కూడా వేసుకుందాము. పసుపు 1 స్పూన్ పడుతుందండి. మనకు కర్రీకి కదా, కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. మనకి కర్రీలకు కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఎందుకంటే ఆనియన్స్ మనకు కొంచెం స్వీట్గా ఉంటాయి కదా, కొంచెం కారం ఎక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు నేను చికెన్ కూడా వేసుకున్నాను. చికెన్ వేసుకున్నాక బాగా కలుపుకొని మనం లిడ్ పెట్టి ఉడికించుకోవాలండి. చాలామంది ఇట్లా చికెన్ వేసేయగానే ఉప్పు కారం వేసేసి వాటర్ పోసేస్తారండి. ఎప్పుడూ అలా వేయకూడదు. మనకు చికెన్ అనేది నీచు వాసన వస్తుంది. వాటిని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చికెన్ ఎప్పుడైనా. చూడండి, ఇది బాగా ఉడుకుతుంది. నేను ఇప్పుడు దీంట్లో ఉప్పు, కారం వేసుకుంటాను. ఉప్పు కారం వేసుకున్న తర్వాత కలుపుకొని మనం మళ్ళీ లిడ్ పెట్టేసుకోవాలండి. కారం చూసి వేసుకోండి. దీంట్లోకి అయితే కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. బాగా కలుపుకొని మనము మూత పెట్టేసుకోవాలండి. జర మంటని తగ్గించాలి, ఎక్కువ హైలో పెట్టకూడదు, తొందరగా వాటర్ పోతుంది. కొంచెం సిమ్లో పెట్టి ఉడికించుకుంటే మనకు ఈవెన్గా కుక్ అవుతుంది. చూడండి, ఇది దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు మనము ముందుగా పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ను దీంట్లో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ ఆనియన్ పేస్ట్ వేసుకోవడం వల్ల మనకు గ్రేవీ అనేది బాగుంటుంది. వాటర్ పోసేసి అలా చేస్తే కొంచెం పల్చగా అనిపిస్తుందండి. ఇలా వేసుకుంటే మనకు గ్రేవీ కూడా చిక్కగా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఆనియన్ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది, దగ్గరకు వచ్చేసింది కర్రీ. మనము ఈ టైంలో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ను కూడా వేసేసుకోవాలి. ఈ మసాలాలలో నేను ఏమేమి వేసానో మీరు ఫస్ట్ చూసారు కదండి. ధనియాలు, షాజీరా, కాజు, ఎండు కొబ్బరి వేసి మనము పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇది బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. మనకు దగ్గరకు అయిపోతుంది.
చూడండి ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి కర్రీ. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా చికెన్ మసాలాను కూడా వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీలలో మనం కొంచెం పుదీనా ఎక్కువగానే వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. చాలా ఈజీగా అయిపోతుందండి కర్రీ. మనకు 15 మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మనకు ఆయిల్ పైకి వచ్చే వరకు సిమ్లో పెట్టి ఉడికించేసుకోవాలండి. మనకు గ్రేవీ మరీ చిక్కగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం వేరే బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.